నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నూగురు చంద్రమోహన్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో రామ్ నివాస్ స్వీట్ హౌస్, స్వాగత్ స్వీట్ హౌస్, బిన్ని కారోనెట్ సంస్థల సహకారంతో వరంగల్ కొత్తవాడలోని లూయిస్ ఆదర్శ అందుల పాఠశాల విద్యార్థులకు స్నాక్స్ తో పాటు రాత్రి భోజనం అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మటెవాడ సీఐ ఎన్ వెంకటేశ్వర్, వరంగల్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి పోడిశెట్టి విష్ణువర్ధన్, రఘు, రమేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మట్టెవాడ సీఐ వెంకటేశ్వర్లు, నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు చంద్రమోహన్లు మాట్లాడుతూ అంగవైకల్యం శరీరానికి కానీ జ్ఞానానికి, మనసుకు కాదన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ప్రయోజకులై సమాజంలో గుర్తింపు తెచ్చుకుని తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చాలని ఆయన అన్నారు. స్వచ్ఛంద సంస్థలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి దాతృత్వాన్ని చాటుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వారన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ మా ఫ్రెండ్స్ అందరి ఆధ్వర్యంలో లూయిస్ బ్లైండ్ స్కూల్ కొత్తవాడ వరంగల్ వారికి లంచ్, స్నాక్స్ మరియు డిన్నర్ అరేంజ్ చేయడం జరిగింది. దీనికి సిఐ మట్టివాడ గారు రావాల్సి ఉండే, కానీ ఎలక్షన్ మూవ్మెంట్ ద్వారా సార్ రాలేకపోయారు. ఇందులో ముఖ్యంగా ఇప్పటివరకు నేను ఇది చేయడం 3వ కార్యక్రమము. ఇంతకుముందు 2 కూడా చాలా సక్సెస్ఫుల్గా అయ్యాయి. ఇందులో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ 2 కార్యక్రమాలు నేను చేసిన తర్వాత రామ్ నివాస్ స్వీట్ హౌస్ హనంకొండ మరియు స్వాగత్ స్వీట్ హౌస్ హనంకొండ, బిన్ని కారోనెట్ సెలక్షన్స్ వారు కూడా మా ప్రోగ్రామ్ చూసి మేము కూడా మీకు చేయూతనిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మా ఫ్రెండ్స్ సహాయ సహకారాలతోటి ఇది కేవలం వాళ్ళందరి ద్వారానే నేను ఈ ప్రోగ్రాం చేయగలుగుతున్నాను. కాకపోతే అందరూ షెడ్యూల్ టైట్ షెడ్యూల్లో ఎలక్షన్ మూవ్మెంట్ కాబట్టి ఎవరు రాలేకపోయారు. మన మిత్రుడు రఘు, రమేష్, సుదర్శన్ సార్ గారు, ఇక విష్ణు గారు కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను చేయాలంటే అందరి ఆదరాభిమానాలు ఉంటే నేను తప్పకుండా చేయగలుగుతానని చెప్పి ఈ ముఖంగా మేము కోరుకుంటున్నాను. చాలా చిన్న పదం, మీ యొక్క సేవ వర్ణించడానికి కూడా వీలైనంత గొప్ప విషయం. విధంగా మీరు ఇంకా కంటిన్యూ చేయాలని, మీరు అన్నట్టుగా తప్పనిసరిగా మా వంతు సహాయం కూడా మేము చేస్తామని, అవసరాన్ని మేము వస్తూ పోతూ ఉంటాం కానీ బయట రోడ్ల మీద తిరగడం తప్ప ఎప్పుడు లోపల వచ్చేసి చూడలేదు. ఇలాంటి అవకాశం ఉంది, ఇంత మంచిగా చదువుకుంటే ఇంత మంచి పిల్లలు ఉన్నారు అనుకుంటే నేను ఇప్పటికి చాలాసార్లు వచ్చి ఉండేవాడిని. కాబట్టి అందరూ కూడా మంచిగా చదువుకోండి, ఎందుకంటే మీ చదువే మిమ్మల్ని కాపాడుతుంది. మీ చదువే మీకు సమాజంలో మంచి గుర్తింపు అనేది తీసుకొని వస్తుంది. మీ తల్లిదండ్రులు ఒకంత బాధపడవచ్చు, అయ్యో మా పిల్లాడికి చూపు కోల్పోయాడానో లేకపోతే చూపుంటే బాగుండానో అని చెప్పేసి మీ పేరెంట్స్ అయినా ఫస్ట్ చిన్న బాధపడి ఉండొచ్చు. కానీ మీరు ఇంత మంచిగా చదువుకుంటున్నారంటేనే వాళ్ళు ఆల్రెడీ చాలా సంతోషిస్తున్నారు. ఈ చదువు ఇంకా మంచిగా చదువుకొని సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకొని ఒక మంచి ఉద్యోగాలు సంపాదించి వరంగల్ తూర్పు